యూనివర్సల్ వన్ యు1 ప్రేక్షకులకు స్వాగతం. ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అభిమానులందరికీ కూడా. ఇప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రాజు ఈ సంవత్సరానికి గురుడు, తర్వాత మంత్రి వచ్చేసరికి కుజుడు, సేనాధిపతి చంద్రుడు అయ్యాడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆ తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నారు. సహజంగా గురుడు రాజుగా ఉంటే నిదానంగా ఆలోచిస్తాడనమాట. కాబట్టి మంత్రి ఎప్పుడు కూడా నిదానంగా ఆలోచించాలి, రాజు ఆవేశపరుడై ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి రాజు ఆలోచనాపరుడై, మంత్రి ఆవేశపరుడై కుజుడున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 1966 సంవత్సరం ఉగాది రోజు నుంచి మళ్ళీ 67 ఉగాది వరకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవం అంటే అవమానాలు, అపనిందలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక పర్సనల్ జాతకాల రీత్యా ఎదుగుతారు తప్ప ఈ సంవత్సరంలో ఇన్ జనరల్ కోట్లాది మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా పరాభవము ఎక్కువ ఉంటుంది అనే ఈ సంవత్సరం మనకి ఆ పేరులోనే ఉందన్నమాట. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు. ఆ తదనంతరం గురుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ నెల తర్వాత అతిచారము సింహరాశిలోకి రావడం, కొద్ది రోజుల నుండి మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్ వెనక్కి మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం, ఈ విధంగా గురు సంచారం ఉంటుంది. ఇక నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ విధంగా రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. ఇక శని సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో ఉంటుంది. అయితే ఈ శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి శని వక్రించున్నాడు కాబట్టి గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బుద్ధి వక్రించి అందరూ కూడా టీచర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా గురువు స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి అవమానాలు పాలవ్వడము, కాంట్రవర్షియల్ దాంట్లోకి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ పీఠం శంకరాచార్య అవిముక్తానంద సరస్వతి మీదకి అపనిందలు రావడం, ఆరోపణలు రావడం అన్నీ నిజాల అబద్ధాల తర్వాత ప్రూవ్ అవుతాయి. అయితే ముందు అపనిందలు రావడం, చిరంజీవి స్వామి వారి అపనిందలు రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికే కారణం, ఉదాహరణలు అనమాట. ఇక చిన్నామ చితక జ్యోతిష్కులు, ఈ యొక్క ప్రవచనకారులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో కాంట్రవర్షియల్ టాపిక్స్లోకే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. ఇది శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా మనకి ఏ విధంగా ఉన్నాయి వ్యయ ఆదాయాలతో చూద్దాం. పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను ఈ చెప్పబడినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. అయితే మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా నిశితంగా పరిశీలించాలి. వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనం అవి చెప్పగలుగుతాం. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత డెవలప్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు క్రింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇంతవరకు భార్యాభర్తలు ఇద్దరు కూడా కీచులాడుకుంటూ ఉన్నారు. భార్యల ఆస్తులు భర్తలు అమ్మేసి మరి పుట్టింటోళ్ళకి ఇచ్చేశాడు అని చెప్పేసి చాలా మనసులో తెగతిట్టుకుంటున్నారు. అటువంటివన్నీ కూడా అయిపోయినాయి. ఇక ఈ యొక్క గొడవలకి ఒక ఫుల్ స్టాప్ పట్టేటటువంటి సమయం వచ్చేసింది. ఆ తర్వాత భార్య ఉద్యోగం రావట్లేదు, అప్లికేషన్ పెడితే కదా ఉద్యోగం వస్తుంది, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం రావాలండి. ఇలాంటి ఆలోచనలన్నింటికీ స్వస్తి చెప్పేసేయండి. బోల్డ్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. ఆ తర్వాత తప్పకుండా విజయం మీరు సాధిస్తారు. అసలు ఈ కన్యారాశి వాళ్ళకి జూన్ 2, 2025 సంవత్సరం వరకు మిమ్మల్ని పట్టేటటువంటి వాళ్ళు లేరు. పెళ్ళిళ్ళు అవ్వట్లేదని నేను బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. అండ్ అలాగే డబ్బులు రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా
మీకు బ్రహ్మాండంగా డబ్బులు ధనం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు మీరు అప్పుడప్పుడు గూగుల్లో చూస్తూ ఉంటారు చూసారా, 3 కోట్ల జీతం నెలకి, 3 కోట్ల జీతం ప్యాకేజ్ సంవత్సరానికని, సత్యానాదెల్లా సుందర పిచ్చయి అని చెప్తూ ఉంటాం. అట్లాంటి జాక్పాట్ మీరు కొట్టబోతున్నారు కన్యా రాశి వాళ్ళు. సో చాలా అదృష్టవంతులు. మరి ఈ విధంగా రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదించి పడేస్తారు. కేవలం ఒక్కటే మీకు వేదన ఏమిటంటే శని, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భార్యాభర్తల మధ్య, కుటుంబ విషయాల్లో పిల్లల మధ్య గొడవలు పెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అందరినీ ఇరికిచ్చేస్తారు. కాబట్టి ఈ రకంగా మాకు ఏ విధంగా మేము చాలా తెలివిగా ఉంటామండి, మేము ఇరుక్కోమండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. గ్రహాల ముందు ఏం ఉండవు. గ్రహాలంటే ఆకాశంలో నుంచి రావు అన్నమాట, విన్నారా? కాబట్టి మాకు అజయ్ అని ఒక శిష్యుడు ఉన్నాడు, మొత్తం ఇంటర్వ్యూలు చేస్తాడు, అందరినీ ఇరికించడమే, అందరూ కోర్టు కేసులకే. ఈ రకంగా మేము ఇరుక్కోమండి అంటారు, ఇరుక్కుపోతారు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అమ్మ. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో అంబావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె మంత్ర జపాన్ని చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.